హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. మీరు నా చేతిలో చూస్తున్న మొబైల్ అయితే ఇన్ఫినిక్స్ నోట్ 10 మొబైల్. దీంట్లో పాస్వర్డ్ అనేది మర్చిపోవడం జరిగింది. సో ఇది ఇప్పుడు అన్లాక్ కావట్లేదు. మీ దగ్గర కూడా ఇన్ఫినిక్స్ మొబైల్ ఉంటే దాంట్లో పాస్వర్డ్ మర్చిపోతే దాన్ని ఎలా రిమూవ్ చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం మొబైల్ని టర్న్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకుంటే మొబైల్ అనేది ఆఫ్ అయిపోతుంది. దీని తర్వాత మనము దీన్ని ఏ విధంగా హార్డ్ రీసెట్ చేస్తామనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్ ఉంటాయి కదా, వాల్యూమ్ అప్ బటన్ అంటే వాల్యూమ్ పెంచే బటన్ ఇంకా పవర్ బటన్ రెండింటిని ఒకేసారి మనం ప్రెస్ చేసి కనుక పెట్టుకున్నట్లయితే ఇక్కడ ఇన్ఫినిక్స్ అనేది వస్తుంది. అప్పుడు మనము పవర్ బటన్ని వదిలేయాల్సి వస్తుంది. వదిలేసి వాల్యూమ్ బటన్ని పట్టి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇలాంటి మెన్యూ ఒకటి వస్తుంది. ఇప్పుడు వాల్యూమ్ బటన్స్ రెండు ఇంకా పవర్ బటన్ని ఒకేసారి కలిపి నొక్కితే ఈ విధంగా మెన్యూ అనేది వస్తుంది. దీంట్లో వైప్ డేటా / ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీదకి కీని ప్రెస్ చేసి ఓకే చేయాలి. దాని తర్వాత ఫార్మాట్ ఫోన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓకే చేసి మనం పవర్ కీని ప్రెస్ చేస్తే ఇక్కడ మొబైల్ అనేది ఫార్మాట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఫార్మాట్ అవుతుంది. ఒక 5 నుంచి 10 సెకండ్లు టైం తీసుకొని సో మొబైల్ ఫార్మాట్ అయిపోయిన తర్వాత రీబూట్ ద మొబైల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం ఓకే చేసుకోవాలి పవర్ కీని ప్రెస్ చేసి. దాని తర్వాత ఫోన్ ఆఫ్ అయ్యి ఆన్ అవుతుంది. ఆన్ అయిన తర్వాత మన మొబైల్ అనేది హార్డ్ రీసెట్ అనేది జరిగిపోతుంది. సో ఇక్కడ హార్డ్ రీసెట్ జరిగిపోయిన తర్వాత మన మొబైల్లో ఉండే డేటా ఏదైతే మీ పర్సనల్ డేటా కూడా మొబైల్లో ఉండే కాంటాక్ట్స్ కానీ వీడియోస్ ఫొటోస్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట, డిలీట్ అయిపోతాయి. ఇంకా మీ పాస్వర్డ్ ఏదైతే పెట్టుంటారో అది కూడా ఇక్కడ నుంచి డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ లాంగ్వేజ్ని కంట్రీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత మన మొబైల్ అనేది అన్లాక్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు కనుక మొబైల్లో ఈమెయిల్ ఐడిని పెట్టుంటే ఇక్కడ ఈమెయిల్ ఐడిని కూడా అడగడం జరుగుతుంది. మీకు మెయిల్ ఐడి తెలుసుంటే వేయచ్చు, లేదంటే దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది దీన్ని అన్లాక్ చేసే ప్రొసీజర్. సో ఇక్కడైతే ఈమెయిల్ ఐడి ఇక్కడ లేదు కాబట్టి మనకి ఈజీగా ఇది రికవర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో చూస్తున్నట్లయితే మనం మొబైల్ని అయితే సక్సెస్ఫుల్గా అన్లాక్ చేసాము. సో వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని ఇటువంటి టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. సో మొబైల్ సంబంధించినటువంటి మొబైల్ రిపేరింగ్ ట్రిక్స్ అండ్ టిప్స్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా అన్లాక్ అనేది అయిపోయింది. పాస్వర్డ్ ఇంతకు ముందు ఉంది కదా, అది కూడా ఇక్కడ రిమూవ్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం ఏ ఇన్ఫినిక్స్ మొబైల్లోనైనా సరే ఈజీగా హార్డ్ రీసెట్ ద్వారా పాస్వర్డ్ని ప్యాటర్న్ లాక్ని రిమూవ్ చేసేయచ్చు అనమాట. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.